హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే మనం నోట్బుక్ కనెక్షన్స్ ఎలా ఏంటి అని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను నోట్బుక్ అయితే క్రియేట్ చేస్తాను. సో పేరు ఏదైనా వచ్చు, కనెక్షన్స్ info. So we'll do something. Okay, create. Okay, load అవుతుంది still. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంది కదా. అయితే మనకి ఇక్కడ డేటా ఐటమ్స్, రిసోర్సెస్, కనెక్షన్స్. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ రెండు కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏడిఎల్ ఏజెంట్ అండ్ అజూర్ ఎస్క్యూఎల్ కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎందుకు ఈ కనెక్షన్స్ అంటే మనం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ ఎస్క్యూఎల్ ఉందండి. అజూర్ ఎస్క్యూఎల్ లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాం కదా. అయితే ఆ క్రియేట్ చేసిన టేబుల్స్ ని మనం నోట్బుక్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, సో ఏదర్ కాపీ జాబ్ కావచ్చు, ఫస్ట్ లేకోస్ లో స్టోర్ చేయటం, దాన్ని మళ్ళీ ఇక్కడ కాల్ చేసుకోవటం. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మీరు ఏదైతే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారో కనెక్షన్ తో పాటు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన క్వైరీస్ అండ్ ఏమేమి టేబుల్స్ కావాలి, ఏమేమి కాలమ్స్ కావాలి, ఈవెన్ మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేయడం కానీ అన్నీ కూడా మనకి ప్రాపర్ గా రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ. సో మనకి కనెక్ట్ ఉంది కదా, సో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయింది. ఓకే, కనెక్షన్ రెడీ స్టేట్ లో ఉంది. ఈవెన్ సో చెక్ స్టేటస్ ఇన్ కేస్ ఏదైనా ప్రాపర్ గా లేకపోయినా సరే మనకి కనెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇలా నేనేంటంటే సో రెండు కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. ఏదైనా ఏడిఎల్ ఎజెంట్ కావచ్చు, అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు. సో దాని తర్వాత మనం కోడ్ అనేది ఇక్కడికి యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసామో ఇక్కడ మనకి త్రీ డాట్స్ ఉన్నాయి కదా. సో డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ యాజ్ ఎ సెల్ కోడ్ అండ్ చెక్ స్టేటస్, కాపీ కోడ్, ఎడిట్ కనెక్షన్, డిస్కనెక్ట్. ఓకే, డిస్కనెక్ట్ అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ కనెక్ట్ చేస్తే సో మళ్ళీ కరెంట్ నోట్బుక్ వెళ్తుంది. ఇలా మనం ఏంటంటే ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ కోడ్ అనేది మనం ప్రాపర్ గా డిఫైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లాట్ ఆఫ్ స్కోప్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. అంటే మనం సర్వర్ నేమ్, డేటాబేస్, అథెంటికేషన్ ఇస్తాం కదా, అన్నీ కూడా సో మనం సెల్ యాడ్ చేసినప్పుడు అంటే యాడ్ టు సెల్ కోడ్ ఉంది కదా, ఆటోమేటిక్గా మనకైతే రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి, గెట్ టు నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ దట్. సో చాలా ఈజీ అన్నమాట. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు క్రెడెన్షియల్స్ అనేది టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల నేను ఇక్కడ సో మీకు చూపించలేకపోతున్నాను. బట్ ఇట్స్ రియల్లీ నైస్ ఆప్షన్ అని చెప్పాలి. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.